शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वती परमेश्वरौ। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పణపూర్వకంగా నమస్కరిస్తూ సభకు నమస్కారం. రావణాసురుడు నిహతుడైపోయాడు. అన్ని భువనాల్ని కూడా శాసించినటువంటి వాడు, అష్టదిక్పాలకులందరినీ కూడా అదుపులో పెట్టుకున్నటువంటి వాడు, దేవేంద్రుని కూడా జయించినటువంటి వాడు అయినటువంటి రావణాసురుడు సకల భోగాల్ని కూడా అనుభవించి ఈరోజు రాముడి చేతిలో మరణించి నేల మీద మట్టిలో పడి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి రావణుని చూసి ఆయన యొక్క భార్యలందరూ కూడా తీవ్రంగా విలపించారు. ఇంకా ఆయన యొక్క పట్టప్రాణి మండోదరీదేవి ఇప్పుడు అంతఃపురం నుండి బయటకు వచ్చింది. వచ్చి ఆ పడి ఉన్నటువంటి రావణాసురుడిని చూసింది. ఆవిడ అంది, నువ్వు కోపంతో కనుక కన్నెర్ర చేసినప్పుడు దేవతలు, అష్టదిక్పాలకులు, బ్రాహ్మణులు, మహర్షులు వీళ్ళందరూ కూడా గడగడలు ఆడిపోయేవాళ్ళు. గడగడలు ఆడిపోవటమే కాదు, నీ కంటికి ఎదురుకుండా లేకుండా అందరూ కూడా తల దిక్కు పట్టి పారిపోయేవాడు. అటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి నువ్వు ఈరోజు ఈ రకంగా నేల మీద పడి మట్టిలో ఉన్నావు. అసలు రాముడు నిన్ను చంపాడు అనేటటువంటి మాటను నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. అయినా ఇది వాస్తవం. ఇది జరగడానికి కారణం నువ్వే. ఎందుకంటే సీతాదేవిని మోహించి ఆవిడ్ని తీసుకొచ్చి అనుభవిద్దాను అని చెప్పి అనుకున్నావు. నీకు అంతకన్నా అందమైనటువంటి భార్యలు అనేక మంది ఉన్నారు. అయినా కూడా వారందరినీ కాదని చెప్పి సీతాదేవిని నువ్వు అనుభవించాలనుకున్నావు. కానీ అది నీకు దక్కలేదు, సరే కదా. ఆ కోరిక ఏదైతే ఉందో దానివల్ల నీ ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా నిన్ను చంపినటువంటి వాడు నరుడు అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నీటువంటి పరాక్రమవంతుణ్ణి జయించడం అనేటటువంటిది, అందులో ప్రాణాలు తీయటం అనేటటువంటిది నరుడికి సాధ్యమైనటువంటి పనే కాదు. ఇది తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడే ఈ రూపంలో వచ్చి నిన్ను హరించి ఉంటాడు, సంహరించి ఉంటాడు. ఆ రాముడే ఆ నారాయణుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళ చేతిలో నువ్వు ఎలాగూ కూడా పడిసిపోవు. అటువంటి పరాక్రమవంతుడివి నువ్వు ఈరోజు ఆయన చేతిలో మరణించావు. ఆ సీతాదేవి కూడా కేవలం నీ ప్రాణాలని హరించడానికి వచ్చినటువంటి మహాతల్లి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ సాధ్వి మానవ రూపంలో ఉన్నా కూడా ఆవిడ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ భార్య అయినటువంటి లక్ష్మీదేవి. ఆవిడని మోహించి ఆవిడని తీసుకొచ్చావు, బలాత్కారం చేసావు, బలవంతంగా ఆవిడని అధీనంలో ఉంచాలనుకున్నావు. అందువల్లే ఎవరు చేసిన దానికి వాళ్ళు ఫలితాలను అనుభవిస్తారు అని చెప్తారు. నువ్వు దుష్కర్మలు చేసావు, ఆ దుష్కర్మలకు తగినటువంటి ఫలితాన్ని అనుభవించావు. ఆవిడ బలవంతంగా ఆవిడ బలాత్కారంగా తీసుకొచ్చావు భర్త లేనటువంటి సమయంలో. దానికి తగినటువంటి శిక్షణ నువ్వు ఇప్పుడు
అనుభవించి ఈ రకంగా ప్రాణాలను పోగొట్టుకుని నేల మీద పడున్నావు. లేదంటే నువ్వు ఒకరి చేత జయింపబడటం ఏంటి? ఎవరి చేత కూడా జయింప శక్యం కానటువంటి వాడివి. సాధారణంగా మృత్యు అనేటటువంటిది ఇలాంటి గొప్ప గొప్ప వారికి అంత తేలిగ్గా రాదు, రాకూడదు, రాలేదు కూడా. కానీ నీవటువంటి వాడు సీతాదేవి రూపంలో ఆ మృత్యువుని కోరి తెచ్చుకున్నాడు. కోరి తెచ్చుకుని ఆవిడ నువ్వు అశోకవనంలో పెట్టావు. ఆవిడ్ని నువ్వు నిర్బంధించాలనుకున్నావు, కానీ నిన్ను నువ్వే నిర్బంధించుకున్నావు. నీ ప్రాణాలని నువ్వే పోగొట్టుకున్నావు. అయినా నిన్ను పోగొట్టుకోవడంతో మేము అన్ని భోగభాగ్యాలన్నింటినీ కూడా కోల్పోయాం. ఇప్పటి వరకు నేను చాలా గొప్పగా అనుకుంటూ ఉండేవాళ్ళని. ప్రపంచంలో ఎవరిని కూడా ఎవరికి భయపడినటువంటి వాడు, అందరినీ జయించినటువంటి వాడు అయినటువంటి వాడు నా భర్తగా ఉన్నాడు. అంటే ప్రపంచంలో ఎవరికీ కూడా నేను భయపడవలసినటువంటి పని లేదు అని చెప్పి ఇన్నాళ్ళు నేను అనుకుంటూ ఉండేదాన్ని. నా నమ్మకం అమ్మైపోయింది. నరుల చేతిలో, వానరుల చేతిలో ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. అసలు రాముని చేతిలో నువ్వు చనిపోవడం అనేటటువంటిది ఎప్పటికీ విచిత్రమైనటువంటిది. సీతాదేవి లాంటి మృత్యువుని నువ్వు కౌగిలించుకుని ఉన్నావు కాబట్టి నీ ప్రాణాలు అనేటటువంటివి రాముడి చేతిలో ఇలా పోయాయి. మహాపతివ్రతల యొక్క అశ్రుబిందువులు కానీ, వాళ్ళ దుఃఖార్తి కానీ తప్పకుండా అవతల వారిని నాశనం చేస్తుంది అని చెప్పి మన శాస్త్రాలన్నీ కూడా చెప్తాయి. అందుకే ఆ సీతాదేవి ఎన్ని కన్నీటి బొట్టలైతే నీ వల్ల రాల్చిందో దానికి పర్యవసానమే నీ యొక్క మరణం. ఈ రకంగా ఘోరమైనటువంటి మరణాన్ని పొంది ఈ రకంగా పడున్నావు. ఒక్క నువ్వు పోవటమే కాదు, దీంతో పాటు సమస్త రాక్షసుల్ని కూడా పోగొట్టేశావు. నా కుమారులందరినీ కూడా నీ వల్లే పోయారు. ఎంతమంది నీకు హితవు చెప్పాలని ప్రయత్నించారు. విభీషణుడు చెప్పాడు, వినలేదు. అలాగే నీ తల్లి చెప్పింది, అప్పటికీ వినలేదు. నీ తల్లికి బాబాయ్ అయినటువంటి మాల్యవంతుడు చెప్పాడు, అప్పుడు వినలేదు. ఎంతమంది చెప్పినా కూడా మృత్యుదేవత నీ తల మీద తాండవం చేస్తున్నప్పుడు నువ్వు ఎవరి మాట వింటావు? ఎవరి మాట వినవు. అందుకే నీ ప్రాణాలను ఇలా పోగొట్టుకున్నావు. ధర్మ మార్గంలో ఉండేటటువంటి వాడు ఇప్పుడు కూడా అటువంటి వాడికి ఎటువంటి చిట్టు ఉండదు. అందుకే విభీషణుడు చిట్ట చివరిలో నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు ఆ రాముడి చేతిలోనే ప్రాణాలని కోల్పోయావు. ఏదైనా సరే ఈ రకంగా నువ్వు నిరతుడు కావటం, ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఈ సంపదలు వీటికి కూడా నేను నడుచుకోను. అన్ని సంపదలు కూడా నీతోనే వెళ్ళిపోయాయి. ఇప్పుడు నాకు వైధవ్యం ప్రాప్తించింది. ఇటువంటి ఓ పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎందుకంటే నువ్వు జయింప శక్యం కానటువంటి వాడివి అని చెప్పి ఇలాగా పరిపరి విధాల ఆవిడ వినిపిస్తూ నీ మరణానికి నీవే కారణం అనేటటువంటి విషయాన్ని ఆవిడ నిర్ధారించుకుని అదే విషయాన్ని ఆవిడ శోకిస్తూ అనేక మార్లు తెలియచేసి ఆవిడ బాధపడుతూ ఉంది. ఈ రకంగా ఉండగా రాముడు చెప్పాడు, ఇక ఈ స్త్రీలందరినీ కూడా దూరంగా పంపించి నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత విభీషణుడు ఒక క్షణం అంతకుముందు తప్పకుండా నేను చేస్తాన్నాడు. మళ్ళీ అన్నాడు, ఇప్పుడు నాకు అంత్యక్రియలు చేయడం అనేటటువంటిది నాకు మనస్కరించట్లేదు. ఎందుకంటే పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చాడు. కేవలం సీతాదేవినే కాదు, ఇంతకుముందు కూడా అనేక మందిని ఇలాగే అపహరించి తీసుకొచ్చాడు. అటువంటి పాపాత్ముడికి అంత్యక్రియలు చేయడం అనేటటువంటిది నాకు ఎందుకో మనస్కరించట్లేదు. అందువలన నేను ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని నేను చేయాలని అనుకోవటం లేదు. దయచేసి నన్ను క్షమించు అని చెప్పి రామభద్రుడితో ఆయన చెప్పాడు. ఆయన అన్నాడు, నువ్వు మాట్లాడేది చాలా తప్పు. ఎందుకంటే రావణుడు ఎటువంటి వాడైనా కూడా ఒక మహావీరుల్లాగా మరణించాడు. ఆయన చేసింది తప్పే అయి ఉండవచ్చు, కానీ పరాక్రమంతో చిట్ట చివరి వరకు పోరాడుతూ తాను ఏదైతే నమ్మారో దానికోసం నిలబడ్డాడు. అది మంచి కానీ చెడు కానీ. అలాగే వెన్ను తిరిగి చూపు పారిపోలేదు. పరాక్రమంతో చివరి వరకు కూడా పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. అందువల్ల అటువంటి వీరుడికి తప్పకుండా ఉన్నతమైనటువంటి లోకాలే కలుగుతాయి. అందువల్ల ఆయన ఎటువంటి వాడైనా కూడా
నీకు తోడబుట్టినటువంటి వాడు. అందువల్ల తప్పకుండా నువ్వు అంత్యక్రియలు చేయవలసి ఉన్నది. అందువల్ల నువ్వు మాట మాట్లాడక నా ఆజ్ఞను శిరసావహించి నువ్వు అంత్యక్రియల కార్యక్రమాన్ని చేయమని చెప్పి విభీషణుడిని ఆజ్ఞాపించాడు. ఆ మాట చెప్తూ ఆయన అన్నాడు, రావణుడు ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు కానీ నాకు కానీ విరోధి. నీకు చిట్ట చివరిలో విరోధి, నాకు ఎప్పుడైతే సీతాపహరణం చేశాడో అప్పటి నుంచి విరోధి. కానీ ఒకసారి ఆ శరీరంలో ప్రాణం అనేటటువంటిది వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనకి విరోధి కాదు. ఆయన అన్నగా నీ చేత ఎంత గౌరవింపబడాలో నా చేత కూడా అంత గౌరవింపదగినటువంటి వాడివే. అందుకని ఇందులో ఎటువంటి ఆలోచన చేయొద్దు, నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చెయ్యి అని చెప్పాడు. అది రాముని యొక్క గొప్పతనం. అది మనం కూడా అలవర్చుకోవాల్సినటువంటిది. ఎవరితైనా వైరం పెట్టుకుంటే వారు ఉన్నంత వరకే వైరం, వారే వెళ్ళిపోయిన తర్వాత ఇక వారితో వైరం ఎందుకు? ఎందుకంటే వారు ఆ ప్రాణాలతో ఉండగా ఆ జీవి చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా. అందువల్ల ఎప్పుడైతే ఆ శరీరాన్ని వదిలేస్తారో ఆ జీవి వెళ్ళిపోయాడో జీవికి శరీరానికి సంబంధం లేదు. శరీరంతో చేసినటువంటి తప్పుల్ని శరీరం అనుభవిస్తుంది కాబట్టి అంత పరాక్రమవంతులు కూడా నేల మీద పడిపోయి ఆ రకంగా రాముడి చేతిలో మరణించాడు. ఇంకా విభీషణుడు రాముడి యొక్క ఆజ్ఞను తలదాల్చి వెంటనే అక్కడ చేయవలసినటువంటి నమ్మకాన్ని అంతా కూడా నిర్వహించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే రావణుడి యొక్క వధ అయిపోయిందో ఈ ఆకాశంలో నిలబడి చూస్తున్నటువంటి గంధర్వులు కానీ మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే వారి యొక్క విమానాల్లో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు అభినందించుకున్నారు, రాముడిని అభినందించారు, పుష్పవృష్టిని కురిపించారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వారి విమానాల్లో వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తన సమీపంలో ఉన్నటువంటి లక్ష్మణుడితో రాముడు అన్నాడు, ఇప్పుడు మనం ఈ విభీషణుడికి పట్టాభిషిక్తుని చేయాలి. అందువల్ల దానికి తగినటువంటి ఏర్పాట్లు చెయ్యి అని చెప్పాడు. అంతకుముందే ఎప్పుడైతే శరణాగతుడై ఒకసారి సముద్ర తీరంలో ఉన్నప్పుడు వచ్చాడో విభీషణుడు, అప్పుడే పట్టాభిషేకం చేశాడు. అది ఆయనకి ఒక నమ్మకం కలిగించడం కోసం. ఇప్పుడు అన్న లేడు, అందువల్ల ఈయన్ని పట్టాభిషిక్తుని చేయాలి. వెంటనే లక్ష్మణుడు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాడు. సింహాసనం మీద ముందర బంగారు కలశంతో వీటిని ఉంచాడు. తర్వాత శాస్త్రోక్తంగా ఆ విభీషణుడిని అభిషిక్తుని చేశారు. ఎందుకంటే రాజు లేకుండా ఏ రాజ్యము కూడా ఉండరాదు. అందువల్ల విభీషణుడిని వెంటనే ఆ రాజ్యానికి అభిషిక్తుని చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు సుగ్రీవాది వానర ప్రముఖులందరూ కూడా ఈయన చుట్టూ చేరి ఉన్నారు. చేరి ఉన్న తర్వాత ఆయన అన్నాడు, ఆంజనేయ స్వామిని పిలిచి, నువ్వు వెళ్ళి సీతాదేవికి వెళ్ళి రావణుడి యొక్క మరణ వార్తని మనందరం కూడా క్షేమంగా ఉన్నటువంటి వార్తని తెలియజేసినామని చెప్పి ఆంజనేయ స్వామి వారిని పంపించాడు. వెంటనే ఆంజనేయ స్వామి వారు లంకానగరంలో ప్రవేశించి ఆవిడ ఉన్నటువంటి అశోక వృక్షం సమీపానికి వెళ్ళారు. ఆవిడ మౌనంగా కూర్చొని ఉన్నది. రాక్షస స్త్రీలు చుట్టూతో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు, నమస్కరించి, అమ్మా, ఇప్పటిదాకా నువ్వు ప్రాణాలతో ఉండటం అనేటువంటిది మా అదృష్టం. నువ్వు నేను వచ్చినప్పుడు అనేక సార్లు చెప్పావు, నేను కొద్ది కాలం మాత్రమే జీవించి ఉంటాను. ఈ లోపల ఆ రామభద్రుణ్ణి నువ్వు తీసుకొచ్చి వెంటనే నన్ను ఈ రాక్షస స్త్రీలు వీళ్ళందరూ కూడా బంధించి ఉంచారు. దీని నుంచి నా విముక్తిని కలిగించు, లేదంటే కనుక రావణుడు విధించినటువంటి గడువు లోపల నా ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది నేను తథ్యం అని చెప్పి అనేక మార్లు చెప్పి ఉన్నారు. ఆ పరిస్థితి నీకు దక్కలేదు. నేను ఆ రోజే వాగ్దానం చేసి ఉన్నాను, తప్పకుండా రాముడు ఆ రావణుడిని మర్దించి నేను కాపాడుతాడు అని చెప్పాను. ఇప్పుడు ఆ రావణుడు నిహతుడయ్యాడు. అంతేకాదు రావణ సైన్యం అంతా కూడా అందరూ కూడా చనిపోయారు. కేవలం 10 మంది రాక్షసులు మాత్రమే మిగిలారు. అందువల్ల ఇప్పుడు ఈ సందేశాన్ని నీకు తెలియజేయమని చెప్పి రామభద్రుడే నువ్వు పంపించాడు. సుగ్రీవాది వానరులందరితో కలిసి పరివేష్టితుడై రాముడు చాలా క్షేమంగా ఉన్నాడు. గంధర్వులందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. రావణుడు నిహతుడైనందుకు, నిన్ను రక్షించినందుకు రాముడు చాలా ఆనందంగా ఉన్నాడమ్మా అని చెప్పి ఆయన చేతుల గురించి సీతాదేవికి విషయం అంతా కూడా వివరించిన తర్వాత ఆవిడంది, నాకు చాలా గొప్ప విషయాన్ని చెప్పావు. నేను ఏ వార్తనైతే కొన్ని నెలలుగా వినాలని చెప్పి కుతూహలపడుతూ ఉన్నాను, ఎటువంటి వార్త విన్నంతనే నా చెవుల్లో అమృతం పోసినట్లుగా నేను భావిస్తాను. అటువంటి వార్తను నాకు తెలియజేశావు. నువ్వు మొట్టమొదటి రావటమే నాకు చాలా ఆనందం కలిగించింది. ఇప్పుడు మరొక శుభవార్తతో వచ్చావు.
కానీ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు. నేనే ఇక్కడ ఏకవస్థనే ఇక్కడ కూర్చుని ఉన్నాను, అందువల్ల నీకు ఇవ్వటానికి ఏమీ లేవు. కానీ ఇంత శుభవార్త తెచ్చినటువంటి నిన్ను తప్పకుండా సత్కరించవలసి ఉంది. కానీ నువ్వు నాకు చేసినటువంటి మేలుకి నీకు ఇవ్వటానికి ఏమిస్తే సరిపోతాయి? నీకు బంగారం ఇవ్వమంటావా, రత్నాలు ఇవ్వమంటావా, మణులు ఇవ్వమంటావా, మాణిక్యాలు ఇవ్వమంటావా? ఏమిచ్చినా కూడా అవి ఏవి కూడా సరిపోవు. అందువల్ల నేను నీకు వాటిని ఏవీ ఇవ్వలేను. ఏమిచ్చినా కూడా అవి ఏవి కూడా నీకు నువ్వు చేసినటువంటి సహాయానికి సాటి రావు. అందువల్ల ఏమీ లేక నిన్ను ఇటువంటి మాటలతో మాత్రం నిన్ను ప్రశంసిస్తున్నాను హనుమ అని చెప్పి చాలా ఆనందంతో ఆవిడ చెప్పింది. ఆయన అన్నాడు, అమ్మా ఈ మాటలే చాలా గొప్పవి. నువ్వు రామభద్రుడి యొక్క భార్యవి కాబట్టి ఇటువంటి మాటలను నువ్వు మాట్లాడగలిగావు. ఈ మాటలే 10,000. నాకు మణులతోటి, రత్నాలతోటి, మాణిక్యాలతోటి, లేదంటే సంపదలతోటి పని లేదు. నాకెందుకు అవన్నీ? నువ్వు ఇటువంటి గొప్ప మాటలను ఏవైతే మాట్లాడావో వాటన్నిటినీ మించినటువంటి గొప్పదనం నాకు ఈ మాటల వల్ల కలుగుతుందమ్మా. అందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆయన అన్నాడు. ఆవిడంది, అసలు నువ్వు చాలా బుద్ధిమంతుడివి. మనం నిన్న కూడా అనుకున్నాం, బుద్ధిమంతులం అంటే వాక్కులో మాట్లాడేటప్పుడు తాను ఏమి మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని తెలిసి మాట్లాడటం. ఇలాగా నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో ఎటువంటి దోషాలు ఉండవు. పదాలన్నీ కూడా చాలా పొందికగా వరుస క్రమంలో పేర్చి మాట్లాడతావు. అలాగే అసలు ఇలా మాట్లాడటానికి అష్టాంగములతో కూడినటువంటి మాటలు మాట్లాడాలట. అంటే మాట్లాడేటప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలు 8 ఉన్నాయట. ఆ 8 ఏమిటంటే గ్రహణం ధారణం చేయవ, స్మరణం ప్రతిపాదితం, ఊహో పోహోర్ధ విజ్ఞానం, తత్వజ్ఞానం చ ధీగుణా. అంటే మనం మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడేటప్పుడు వేటిని వరుస క్రమంలో ఏ లక్షణాలతో ఏ గుణాలతో మనం మాట్లాడాలి అనే దాన్ని చెప్తూ మొట్టమొదటి గ్రహించడం, అంటే ఎదుటవారి యొక్క మనస్సును గ్రహించడం, తర్వాత వారి దగ్గర నుంచి గ్రహించిన దాని తర్వాత మనం ఏమి మాట్లాడాలి, మనం ఏమి గ్రహించాము అన్నటువంటి దాన్ని ధారణ చేయటం అంటే జ్ఞప్తిలో పెట్టుకోవడం, అలాగే దాన్ని స్మరించడం. మనం అనేక విషయాల్ని మనం జ్ఞప్తిలో పెట్టుకుంటాం, కానీ అవసరమైనప్పుడు ఆ విషయం మళ్ళీ మనం వెంటనే మనకు గుర్తుకు రాదు. మనం చాలా విషయాలు మైండ్లో ఎక్కించుకుందామని ట్రై చేస్తాం, కానీ ఏది ఎప్పుడు అవసరమో అది గుర్తురాదు. ఆ పని అయిపోయిన తర్వాత అది గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని స్మరించినటువంటి దాన్ని సమయానుకూలంగా ప్రతిపాదించడం, దాన్ని చెప్పగలగడం, అలాగే వితర్కాలు చేయటం. అంటే మాట్లాడేటటువంటి మాట సరి అయినదా కాదా, మంచా చెడా, వీరితో మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఈ సమయంలో ఇది మాట్లాడవలసిందా మాట్లాడకూడదా, ఇవన్నీ కూడా తర్కము చేసుకుని మాట్లాడటం. అంటే ఇవన్నీ కూడా చెప్పినంత సమయం మాట్లాడేటప్పుడు ఉండదు. ఇవన్నీ కూడా ఎంత వేగముగా మనం మాట అక్షరం అనేటటువంటి నోట్లోంచి వస్తుందో అంత వేగంతో ఇవన్నీ కూడా మనం ఒక నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా వాక్కు రూపంలో బయటికి రావాలి. అప్పుడే బుద్ధితో కూడినటువంటి వాక్కు బయటికి వస్తుంది. అలాగే మాట్లాడేటప్పుడు దోషాలను తొలగించడం, ఇటువంటి దోషాలు లేకుండా మాట్లాడటం, అలాగే మాట్లాడే దాని యొక్క అర్థాన్ని బాగా తెలుసుకోవడం. చూడండి, కొంతమంది మాట్లాడతారు, అవతల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళకి చాలా నిందిస్తూ మాట్లాడతారు, అవమానిస్తూ మాట్లాడతారు, లేదంటే అవతల వారి యొక్క హృదయాన్ని బద్దలు చేస్తూ మాట్లాడతారు. కొంతమంది మాత్రమే చాలా ప్రీతికరంగా మాట్లాడగలుగుతారు. అందువల్ల అర్థాన్ని బాగా ఎరిగి మాట్లాడటం, అలాగే సారాంశాన్ని గ్రహించడం, అంటే అవతల వారు మాట్లాడే దాంట్లో మాట్లాడేదాన్ని గ్రహించగలగడం, ఇవన్నీ కూడా బుద్ధి అనేటటువంటి దానికి అష్టాంగములట, అంటే 8 భాగాలట. అటువంటి 8 అంగాలు కూడా నీ దగ్గర ఉన్నాయి హనుమ, అందువల్లే నువ్వు అంత గొప్పగా మాట్లాడగలుగుతావు అని చెప్పిన తర్వాత, అమ్మా ఇంకా నేను బయలుదేరుతున్నటువంటి సమయం అయింది, రాముడు మీకు ఈ సందేశాన్ని ఇమ్మన్నాడు, నేను కూడా మీరు ఏదైనా చెప్తే కనుక నేను కూడా ఆ సందేశాన్ని రాముడికి చెప్తాను అని చెప్పిన తర్వాత ఆవిడ నేను చెప్తాను అనే లోపల ఈయన అన్నాడు మళ్ళీ, అమ్మా నాకు కోరిక ఉంది, నీకు మనవి చేస్తున్నాను, నీ అభిష్టాన్ని చెప్పు అన్నాడు. ఆవిడ అడిగింది, ఏంటి అని అడిగింది. నేను ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఎవరైతే నీ చుట్టూ కూర్చుని ఉన్నారో వీళ్ళు చాలా భయపెట్టారు, చాలా బాధ పెట్టారు, తన మాటలతో ఎన్నో రకాలుగా నేను దూషించారు. వాడు మాట్లాడుకునేప్పుడు ఆయన పయనించే విన్నాడు. ఒక ఆవిడ గుండె తినేస్తానంది, ఒక ఆవిడ కాలు తినేస్తానంది, ఒక ఆవిడ తలకాయ తినేస్తానంది. ఇవన్నీ తింటుంటే మళ్ళీ ఏదైనా బాగుండాలి, నువ్వు వెళ్ళి మద్యం తీసుకురా, ఆ మద్యం తీసుకొస్తే కనుక మద్యం తాగుతూ ఇది తిన్నాం
రుచికరంగా పక్కన పెట్టుకునేవారు. ఒక ఆవిడ అంది, ఇన్ని మాటలు వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేను నా చేతులతోటి కాళ్ళతోటి కుమ్మేసి చంపేస్తాను, నువ్వు దీనికి ఒప్పుకో. వీళ్ళందరూ నిన్ను బాధించారు కదా, అందువల్ల నాకు అనుజ్ఞ ఇవ్వమ్మా, నేను వీళ్ళందరినీ చంపేస్తాను అన్నాడు. ఆవిడంది, తప్పు, వీళ్ళని ఏమీ చేయలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రావణాసుడి యొక్క ఆజ్ఞకు లోబడి వాళ్ళు చేయవలసినటువంటి దాన్ని చెప్పారు. రావణాసురుడు వచ్చి వాళ్ళకి చెప్పాడు, నయానో భయానో ఆవిడని ఒప్పించమని. అందువల్ల వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారే కానీ వాళ్ళు సొంతంగా నాతో వాడికి ఎటువంటి విరోధం లేదు. ఇప్పుడు వాళ్ళని చంపితే నాకు ఒరిగేటటువంటిది ఏమీ లేదు. నాకు ఇబ్బంది కలిగినది రావణుడితో. రావణుడి వలన, రావణుడి యొక్క ఆజ్ఞ వల్ల వీళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. కాబట్టి వీళ్ళెవరు కూడా నాతో నేరుగా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరినీ కూడా ఏమీ చేయకూడదు. అయినా కూడా ఎవరైతే మనకు అపకారం చేస్తారో వాళ్ళందరికీ ఉపకారం చేయమని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల వీళ్ళు నాకు అపకారమే చేసి ఉండొచ్చు కాక, కానీ నేను వాళ్ళకి ఎటువంటి హానిని నేను చేయను. ఎందుకంటే హనుమ ఒక చిన్న కథను చెప్తాను నేను. ఒకానొక రోజున ఒక వేటగాడు వేట కోసమై అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు వాడు అనేకమైనటువంటి జంతువులు వేటాడుతూ ఉన్నాడు. వాడికి అదృష్టవశాత్తు ఒక పులి కనబడింది. ఈ పులిని వేటాడుతూ వాడు వెళ్ళాడు. పులిని వేటాడుతూ వెళ్ళినప్పుడు వాడికి ఆ పులిని వేటాడుతూ వెళ్ళినప్పుడు ఒక జింక కూడా కనిపించింది. వెంటనే వీడి దృష్టి జింక మీద తగిలింది. ఎందుకంటే పులి కంటే జింకని వేటాడటం అనేటటువంటిది చాలా సులభం. అందువల్ల జింక వెంబడి పడ్డాడు. జింక తప్పించుకుని పారిపోయింది. కానీ పులి మాత్రం వీడిని చూసింది. వెంటనే పులి వీడి మీదకి రావడం మొదలుపెట్టింది. వెంటనే భయపడినటువంటి వీడు అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టును ఎక్కేశాడు. చెట్టును ఎక్కిన తర్వాత పులి మాత్రం వీడిని తప్పకుండా చెట్టు దిగిన తర్వాత వీడిని భోజనం చేద్దామని చెప్పి ఆ చెట్టు కిందే కూర్చుంది. వీడు చెట్టంతా పైకెక్కి చూశాడు. పైన ఒక మల్లూకం అక్కడ కూర్చుంది. చూడంగానే వీడు ఆ మల్లూకంతో అన్నాడు, కింద పులి ఉంది, అందువల్ల నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ బాధించుకో, నన్ను ఇబ్బంది పెట్టుకో. నేను కొంత తరవు ఇక్కడ కూర్చుంటాను, పులి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పి అడిగాడు. వెంటనే మల్లూకం వస్తుంది, అలాగే ఎటువంటి భయం లేకుండా నువ్వు నేనేమీ చేయను అని చెప్పింది. వాడు అలాగే కూర్చున్నాడు. ఇప్పుడు పులి మల్లూకంతో ఉంది, నువ్వు నేను ఇద్దరు కూడా జంతువులమే, 4 కాళ్ళ మీద నడిచేటటువంటి వాళ్ళమే. వీడు మానవుడు, అందువల్ల వీడిని కిందకి తోసేస్తే నాకు ఆహారం కావాలి, నేను తినేసి వెళ్ళిపోతాను నా దాన్ని నేను. నీకు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, వాడితో నీకేం పని లేదు. అందుకని వాడిని కిందకి తోసే నేను తినేస్తాను. తెలుగుబంటుంది, నేను ఆ పని చేయను, వాడిని రక్షిస్తా అని చెప్పాను. వాడికి ఎటువంటి భయం లేకుండా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పాను. అందువల్ల నీ కోరిక నేను తీర్చలేను, నువ్వు ఎంతసేపైనా కూర్చో, వాడు దిగితే తిను, అంతేగాని నేను మాత్రం వాడిని తోసేను అని చెప్పి ఈ పులి అలాగే కూర్చుంది. ఆ తర్వాత కాసేపటికి ఎలుగుబంటి నిద్రపోయింది. ఎలుగుబంటి నిద్రపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు ఈ మనిషితోటి వేటగాడు ఎవడైతే ఉన్నాడో వాడితోటి పులి మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ వేటగాడ, కాసేపటి తర్వాత మళ్ళీ నేను అడుగుతా, మేమిద్దరం జంతువులు కాబట్టి ఇందాక ఒప్పుకోలేదు, బహుశా ఇప్పుడు ఒప్పుకుంటుందేమో, అప్పుడు నేను ఎలాగో తోసేస్తుంది, అప్పుడు నేను తినేస్తా. అందువల్ల ఒక పని చెయ్యి, నీకు నేను ఒక విషయం చెప్తాను, నువ్వే ఆ ఎలుగుబంటిని తోసేస్తే కనుక నేను దాన్ని తినేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఏదైనా సరే తినడమే కావాలి నాకు, అది నువ్వైనా పర్వాలేదు, ఎలుగుబంటి అయినా పర్వాలేదు. ఎలుగుబంటి అయితే ఇంకా మంచిది, పెద్ద జంతువు, అందుకని దాన్ని తోసే నువ్వు పైకి వెళ్ళి నిద్రపోతుంది ఎలాగో, దాన్ని తోసేస్తే కనుక దాన్ని తిని వెళ్ళిపోతాను. మానవుడు కాబట్టి వీడికి ఉన్నటువంటిదే దుర్బుద్ధి. వీడు వెంటనే పైకి వెళ్ళాడు. వీడు వెళ్ళి ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి తోసేసాడు. కానీ ఎలుగుబంటు కింద పడుతూ అదృష్టవశాన మనకు ఒక కొమ్మను పట్టు ఆగిపోయింది. ఆగిపోగానే వీడి ప్రాణాలు అక్కడికి పోయి. ఎందుకంటే ఎలుగుబంటి కింద పడి చచ్చిపోతుంది అనుకున్నాడు, కానీ ఎలుగుబంటి మళ్ళీ ఆగింది. అప్పుడు వాడు మళ్ళీ ఎలుగుబంటికి దండం పెట్టి అన్నాడు, నేను నీకు ద్రోహం చేశానని చెప్పి నువ్వు మాత్రం నాకు ద్రోహం చేయకు అని అడిగాడు. ఎలుగుబంటి అంది, నేను నీకు ద్రోహం ఎందుకు చేస్తాను, నేను కాపాడుతానని ముందరే చెప్పాను, అందువల్ల నేను నిన్ను కాపాడుతాను కానీ నీకు ద్రోహం చేయను. నువ్వంటే నీ మానవ నిజాన్ని చూపించావు, నేను అలాగా నీకు చూపించను, నేను జంతువుని, నేను జంతువులాగే ఉంటాను అని చెప్పి నన్ను మాత్రం ఏం చేయలేదు. ఇలా పులి చాలాసేపు వీడు కింద పడేస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి ఎంతకీ ఆ వేటగాడు దిగలేదు, ఆ ఎలుగుబంటి దొరకలేదు. నిరాశతో ఆ పులి తిరిగి వెళ్ళిపోయింది. అందువల్ల ఎవరైనా అపకారం చేసినా కూడా వాళ్ళకి ఉపకారం చేయాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల నేను ఈ రాక్షస స్త్రీలకి నా వల్ల ఎటువంటి అపకారము జరగకూడదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజు యొక్క ఆజ్ఞనే పాటించారు కాబట్టి వాళ్ళందరినీ వదిలి అని చెప్పింది. మళ్ళీ ఒక్కసారి నమస్కరించి అన్నాడు, అందుకేనమ్మా నువ్వు రామభద్రుడి యొక్క భార్య అయ్యావు, లేదంటే ఎలా అవుతావు, ఆయన ఎంత గుణవంతుడో నువ్వు అంత
గుణవంతురాలి అని చెప్పి నమస్కరించి, సరేనమ్మా ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు రాముడికి వెళ్ళి అన్నాడు. నాకు రాముడిని చూడాలని ఉంది అని చెప్పు అని చెప్పి ఈవిడ చెప్పింది. అలాగే తప్పకుండా చెప్తానని చెప్పి ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాముడితో వెళ్ళి చెప్పాడు, సీతాదేవిని కలిశాను, ఆవిడికి విషయాన్ని చెప్పాను, ఆవిడ లక్ష్మణుడితో కూడినటువంటి మిమ్మల్ని చూస్తుంది, ఆవిడ చూడాలనుకుంటుంది అని చెప్పి చెప్పాడు. వెంటనే రాముడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఆలోచిస్తున్నాడు అనేటటువంటిది అర్థం కాలేదు. యుద్ధం చేసిందంతా కూడా సీతాదేవి గురించే. అటువంటిది సీతాదేవి మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కొంత తరువు ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి కొంత సమయం గడిచిన తర్వాత విభీషణుడితో చెప్పాడు, నువ్వు వెంటనే అంతఃపుర స్త్రీలు కొంతమందిని రాక్షస స్త్రీలు వీళ్ళందరినీ కూడా పంపించి ఆవిడ్ని సర్వాంగ సుందరంగా అలంకరించుకొని స్నానం చేసి నా దగ్గరికి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయని చెప్పాడు. ఎప్పుడైతే శ్రీరాముడు ఇటువంటి ఆజ్ఞ ఇచ్చాడో వెంటనే ఈయన బయలుదేరాడు. అంతఃపుర స్త్రీలను పంపించాడు. వాళ్ళందరూ కూడా వారికి అభ్యంగన స్నానం చేయించారు. బ్రహ్మాండమైనటువంటి పల్లకీలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆ జానకీదేవిని మెల్లగా తీసుకొస్తున్నారు. పల్లకీలో జానకీదేవి వస్తోంది. కొట్ల కొలది వానరాలన్నీ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేవలం ప్రభు ఆజ్ఞాపించాడు, సుగ్రీవుడు యుద్ధం చేయమన్నాడు, సుగ్రీవుడు కోసం వచ్చారు, యుద్ధం చేశారు, ప్రాణాలు కోల్పోయారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, మిగిలినటువంటి వాళ్ళు మిగిలారు. ఎవరికీ కూడా సీతాదేవి తెలియదు. కానీ యుద్ధం చేస్తున్నది మాత్రం సీతాదేవి కోసం అని చెప్పి అందరికీ తెలుసు. అందువల్ల ఎప్పుడైతే సీతాదేవి ఎలా వస్తుందని చెప్పారో వీళ్ళందరూ కూడా ఆవిడ చూడటానికి చాలా ఆరాటంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు దోసుకుంటూ, మనం సాధారణంగా ఏ సినిమా యాక్టర్ లేదంటే ఎవరైనా వస్తే కనుక పెద్దవాళ్ళు వస్తే కనుక ఎలా చూడాలని చెప్పి తొందరపడి వెళ్తూ ఉంటామో అలాగే వాళ్ళందరూ కూడా ఒకళ్ళని మీరు తోసుకుంటూ ఒకళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. వెళ్ళని వీళ్ళందరినీ రాక్షసులందరూ కూడా అదుపు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో వాళ్ళందరినీ బెదిరిస్తూ వెనక్కి వెళ్ళమని చెప్పి వాళ్ళందరూ గెలమాయిస్తూ ఉన్నారు. వీళ్ళని వెనక్కి తోసేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో రాముడు ఇదంతా చూశాడు. చూసి విభీషణుడు మందలించాడు. వెంటనే రాక్షస సమూహాన్నంతా కూడా వాళ్ళని ఏమీ చేయొద్దని చెప్పు, వాళ్ళందరినీ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ ఉండమని చెప్పు, సీతాదేవిని ఆ పల్లకీలోంచి దించేసి ఆవిడ కాలి నడకతో ఇక్కడ దాకా రావాలి. అలా వస్తే కనుక వానరులందరూ కూడా చూస్తారు. ఎందుకంటే ఆవిడ కోసమే యుద్ధం అంతా కూడా జరిగింది. ఆవిడని రక్షించడం కోసం ఈ యుద్ధం అంతా జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవిడ చూడాలనుకుంటున్నారు. అందువల్ల ఆవిడ నడిచే రమ్మనండి, ఆవిడ నడిచి వస్తుంది, వీళ్ళందరూ కూడా చూస్తారని చెప్పారు. గొప్ప అయోధ్య వంశంలో శ్రీరాముడి యొక్క భార్య, ఆవిడని నడిపించడం వీళ్ళకి ఇష్టం లేదు విభీషణుడికి. అయినా కూడా ఎప్పుడైతే రాముడు అటువంటి ఆజ్ఞ ఇచ్చాడో వెంటనే ఆవిడ్ని పల్లకి నుంచి దింపారు. ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆవిడ రాముడి దగ్గరగా వచ్చింది. రాముడి దగ్గరగా వచ్చి ఆవిడ అక్కడ వినయంగా నిల్చుంది. ఇప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు. రాముడు అన్నాడు, నేను పురుషార్థంతో ఒక పురుషుడిగా ఏం చేయాలో దాన్ని చేశాను. నీకు రాక్షసుల చెర నుండి ముక్తిని కలిగించాను. ఎవరూ లేనటువంటి సమయంలో బలవంతంగా నిన్ను అపహరించి తీసుకొచ్చాడు రావణాసురుడు. అందువల్ల నీవు ఆయన చెరలో ఉన్నావు. ఇన్నాళ్ళు కూడా ఆయన దగ్గర బంధింపబడి ఉన్నావు. అందువల్ల జనక వంశంలో పుట్టినటువంటి దానివి, అలాగే నన్ను పెళ్లి చేసుకున్నటువంటి దానివి కాబట్టి నిన్ను రక్షించడం అనేటటువంటిది నా బాధ్యత. అందువల్ల నేను సుగ్రీవుడి యొక్క మైత్రిని కోరాను. సుగ్రీవుడు నాకు సహకరించాడు, అలాగే విభీషణుడు సహకరించాడు. ఇంతమంది యొక్క సహకారంతో, వానరుల యొక్క సహకారంతో నేను చేయవలసినటువంటి పని నేను చేశాను. అలాగే మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ సముద్రాన్ని దాటాడు, నీ జాడని కనుక్కున్నాడు, నాకు చెప్పాడు. ఆయన చేసినటువంటి మహోపకారాన్ని అయితే చెప్పుకోవడానికి కూడా వీల్లేదు, అంత గొప్ప పని ఆయన చేశాడు. ఏది ఏమైనా నేను ఒక పురుషుడిగా నేనేం చేయాలో, ఒక రాజుగా ఏం చేయాలో, ఒక క్షత్రియుడిగా ఏం చేయాలో అంతా కూడా చేశాను. అందువల్ల ఇప్పుడు నీకు రాక్షసుల నుండి అయితే కనుక విముక్తి కలిగింది. ఇప్పుడు నువ్వు సర్వస్వతంత్రురాలి. అందువల్ల నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండవచ్చు. నిన్ను రావణుడు బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీ శరీరాన్ని తాకి నిన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు నిన్ను కనుక నేను మళ్ళీ స్వీకరిస్తే లోకమంతా కూడా రాముడు కామాంతుడు, రాముడు ఇటువంటి విషయం వచ్చేసరికి లొంగిపోయాడు అని నా మీద అనేకమైనటువంటి అపవాదులు వేస్తుంది.
అందువల్ల నువ్వు బలవంతంగానైనా ఎలా అయినా సరే పరపురుషుడి చేత తీసుకుని రాబడ్డావు. అలాగే ఆయన నిన్ను స్పృశించాడు. అందువల్ల నువ్వు ఇప్పుడు స్వతంత్రురాలేవు కాబట్టి నువ్వు కావాలని చెప్పి నేను అనుకోవట్లేదు. నువ్వు నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నువ్వు కావాలంటే ఇలాగే లంకలో ఉండిపో, విభీషణుడు నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. లేదా సౌమిత్రుడి దగ్గర ఉండిపో, ఆయన కూడా నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. లేదు భరత శత్రుఘ్నుల దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళు కూడా నిన్ను గౌరవంగా చూసుకుంటారు అని చెప్పి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు రాముడు, ఏం మాట్లాడుతున్నాడు? మనకు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చిన చోటకి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అనడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సీతాదేవి కూడా కంటికి వింటికి ఏకధారగా ఏడుస్తూ ఉంది. ఇప్పటిదాకా రాక్షసుల యొక్క చెరలో ఉండి ఆవిడ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఆనందించవలసినటువంటి సమయంలో కూడా ఇటువంటి మాటలు మాట్లాడి రాముడు మళ్ళీ బాధించాడు. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆవిడ. అంటే ఆయన మాట్లాడిన దానికి రెండవ అర్థాన్ని తీసుకుంటే ఎప్పుడూ కూడా సౌమిత్రిని అటువంటి ఉద్దేశంలో ఆయన సౌమిత్రి దగ్గరైనా నువ్వు ఉండవచ్చు అని అనలేదు. సౌమిత్రి ఎప్పుడు కూడా అంతకుముందే చెప్పాడు, ఆవిడ పాదాలని కాలి గోర్లని తప్పితే శరీరంలో ఏ భాగాన్ని కూడా ఆయన చూడలేదు. బట్టల్ని తప్పితే ఏవి కూడా గుర్తుపట్టలేదు ఆయన. అందువల్ల ఒక తల్లిని చూసినట్లా ఆయన చూసుకుంటాడు. అలాగే విభీషణుడు కూడా పరాయి స్త్రీని రాజ్యంలో ఉంచకూడదు అని చెప్పి తన అన్నకే హితవు చెప్పినటువంటి వాడు. అందువల్ల ఆయన కూడా ఇటువంటి తప్పు చేయడు, ఈవిని తల్లిలాగా గౌరవిస్తాడు. అందువల్ల ఇటువంటి లోకాపవాదుతో నేను క్షత్రియుడు కాబట్టి అటువంటి లోకాపవాదుని నేను పొందటం కంటే నిన్ను వదిలిపెట్టినా నువ్వు మరొక చోట క్షేమంగా ఉంటావు అనేటటువంటి అర్థంతో ఈయన మాట్లాడినా కూడా ఇవన్నీ కూడా చాలా కటువుగా చాలా పరుషంగా మాట్లాడినట్టుగా చూడటానికి అనిపిస్తాయి, మనందరికీ కూడా అనిపిస్తాయి. ఇలాగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు, నేను చాలా ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడిని, సూర్యవంశంలో పుట్టినటువంటి వాడిని. అటువంటి వాడిని ఇప్పుడు నిన్ను స్వీకరించడం అనేటటువంటిది నాకు అంతగా ఇష్టం లేదు. అందువల్ల నేను నిన్ను గ్రహించలేను. అందువల్ల నాకు ఎందుకో నిన్ను స్వీకరించాలి అని అనిపించట్లేదు. నాకు ఎందుకో ప్రతికూలంగా ఉన్నాయి అని చెప్పి రామభద్రుడు చెప్పాడు. ఈ ప్రతికూలమైనటువంటివి ఏమిటి అనే దాన్ని వివరణిస్తూ, ఒక కళ్ళు లేనటువంటి వాడికి ఎదురుకుండా పెద్దగా దీపం పెట్టినా కూడా ఆ దీపం యొక్క కాంతిని ఆ కళ్ళు లేనటువంటి వాడు చూడలేడు. అంటే దోషం ఎవరిది? కళ్ళు లేకపోయినటువంటి దోషం కానీ దీపం కాంతిలో దోషం ఎటువంటిది లేదు. ఎందుకంటే దీపం కాంతిని కళ్ళు ఉన్నవాడు చూడగలుగుతాడు, లేనివాడు చూడలేడు. లేకపోవటం వల్ల వాడు చూడలేడు. అలాగే ఈవిడిలో ఉన్నటువంటి సౌశల్యాన్ని, ఈవిడ యొక్క గొప్పదనాన్ని లోపల చూడలేకపోతారు. అంతేగాని ఆవిడలో ఇటువంటి మలినం లేదు. ఆవిడ దీపము ఎంత స్వచ్ఛమైనటువంటిదో, దీపం ఎంత గొప్ప వెలుగు ప్రసాదిస్తుందో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి గుణవంతురాలే సీతాదేవి, మహాసాధ్వి. అందువల్ల కానీ ఇదేంటంటే ఇప్పుడు లోకానికి అంతటికీ కూడా తెలియాలి ఈవిడ గొప్పతనం, ఆ రకంగా వచ్చి స్వీకరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని. ఈయన నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి నేను ఎటువంటి అభ్యంతరం చెప్పను అని చెప్పి నేను మాట్లాడటం ఆపేశాడు. అది చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆవిడంది, ఇవి వినటానిక ఇన్నాళ్ళు నేను ఈ అశోకవనంలో రాక్షసుల మధ్య కూర్చుని బాధపడింది. నీకు నేను అక్కర్లేనప్పుడు నాకు అసలు ఏమీ అక్కర్లేదు, నాకు ఈ ప్రపంచమే అక్కర్లేదు అని. అయినా నేనేదో చాలా తక్కువ కాలంలో పుట్టినట్టు అటువంటి మాటలన్నీ కూడా మీరు మాట్లాడుతున్నారు. నేను కావాలని వచ్చాను రావణుడితోటి, వాడు మీరు లేనటువంటి సమయంలో తీసుకొచ్చాడు. నేను ప్రతిఘటించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాడు నా చేతులను కాళ్ళను ముట్టుకుంటే కనుక అది నా దోషం ఎలా అవుతుంది? అది నా దోషం కాదు. నేను అప్పుడు అసలు వాడు ఎప్పుడైతే బలవంతంగా నా కేసు పాశాలు పట్టుకుని లాక్కొచ్చాడో అప్పుడు నాకు స్పృహ కూడా లేదు. అటువంటి సమయంలో నన్ను తాకి ఉండవచ్చు, అది నా దోషం కాదు. అయినా కూడా మీరు దాన్ని దోషం అన్నారు కాబట్టి, నేను మీకు అక్కర్లేదన్నారు కాబట్టి నాకు ఈ లోకమే అక్కర్లేదు, నాకు ఈ లోకంతో పని లేదు అని చెప్పి సౌమిత్రి
మీ అన్నయ్యకి అక్కర్లేనప్పుడు నాకు ఈ లోకం ఎక్కర్లేదు, అందువల్ల నువ్వు చితిని ఏర్పాటు చేయి, నేను ఆ చితిలో ప్రవేశిస్తాను, అగ్నిలో ఆహుతి అయిపోతానని చెప్పి ఈవిడ చెప్పింది. లక్ష్మణుడు ఒకసారి అన్నగారి వైపు చూశాడు, ఏమన్నా మెత్తపడతాడేమో వద్దంటాడేమో. అన్నగారు ఏమీ మాట్లాడలేదు. వెంటనే తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తను నెరవేర్చాడు. వెంటనే చితిని అక్కడ పేర్చాడు. ఎప్పుడైతే చితిని పేర్చాడో వెంటనే ఆ చితి చుట్టూగా ఆవిడ అగ్నిని రగులు కొల్పిన తర్వాత ఆవిడ అగ్ని చుట్టూ కూడా ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేస్తూ ఆవిడంది, యదామే హృదయం నిత్యం నా పసర్పతి రాఘవ తథాలోకస్య సాక్షీమాం సర్వతః పాతు పావకః యథా మాం శుద్ధి చారిత్రాం దుష్టాం జానతి రాఘవ యథా లోకస్య సాక్షీమాం సర్వతః పాతు పావకః. ఆవిడంది, నేను దోషరహితమైనటువంటి దాన్ని అయితే రాముని తప్పితే నేను వేరు ఎవరినీ కూడా నా మనసులో ఆలోచనలో కూడా రానియని దాన్నైతే త్రికరణ శుద్ధిగా ధర్మార్థ కామముల యందు నేను ఎప్పుడూ కూడా రాముడినే కనుక తలుచుకున్నటువంటి దాన్ని అయితే నేను ఈ అగ్నిలో ప్రవేశించిన అగ్ని నన్ను తాకకుండుగాక. కర్మణ మనసా వాచ యథావా విచరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః. ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రైస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథ్వీ తదా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం. కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు, వాయుదేవుడు, సమస్త దిశల్లో ఉన్నటువంటి దేవతలు, చంద్రుడు, రాత్రింబవళ్ళు, ఉదయ సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు, వీరందరూ కూడా నా పవిత్ర చరిత్ర ఏమిటి అనేటటువంటిది వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే లోకసాక్షి అయినటువంటి అగ్నిదేవుడు కూడా నా పవిత్రత ఏమిటో తెలుసు. అటువంటి అగ్నిదేవుడే నన్ను రక్షిస్తాడు, నేను మాత్రం అగ్నిలో ప్రవేశిస్తాను అని చెప్పి వెంటనే ఆవిడ అగ్నిలో ప్రవేశించింది. ఎప్పుడైతే ఈవిడ అగ్నిలోకి ప్రవేశిస్తుందో వెంటనే అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు కూడా కరిగిపోయారు. అందరూ కూడా హాహాకారాలు చేశారు. వానరులందరూ కూడా రణగుణ ధ్వనులు చేశారు. చాలా గందరగోళంగా తయారైంది వాతావరణం. అటువంటి స్థితిలో రాముడికి కంటమట నీరు ఆగట్లేదు. తీవ్రమైనటువంటి శోకంతో దుఃఖిస్తూ ఉన్నాడు. వాతావరణం అంతా కూడా చాలా దుఃఖభూయిష్టంగా, చాలా వీళ్ళు చేసేటటువంటి రణగుణ ధ్వనులతో కానీ రోదన ధ్వనులతో కానీ చాలా బీభత్సంగా ఉంది. అటువంటి సమయంలో తతో వైశ్రవణో రాజా యమాశ్చ మిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతపః క్షణర్ధనైన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ కర్త సర్వస్య లోకస్య బ్రహ్మ విదంబరః ఏతే సర్వసమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లంకాం అభిగ్మశ్చ రాఘవం తద సహస్రాభరణాన్ ప్రగృహ్య విపులాన్ భుజాన్ అబ్రువం శ్రేష్ఠ ప్రాంజలిం రాఘవం స్థితం. రాముడు దుఃఖంలో ఉన్నాడు, తీవ్రంగా విలపిస్తూ ఉన్నాడు. ఇలా ఈయన విలపిస్తూ ఉన్నటువంటి సమయంలో, వానరులందరూ కూడా విలపిస్తున్నటువంటి సమయంలో, స్త్రీలందరూ కూడా రోధిస్తున్నటువంటి సమయంలో యక్షరాజైనటువంటి కుబేరుడు, పాపాత్ములందరినీ కూడా శిక్షించేవాడైనటువంటి యముడు, సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు, అలాగే శత్రు సంహారకుడైనటువంటి వరుణుడు, వృషభధ్వజుడైనటువంటి ఆ ముఖంటి పరమేశ్వరుడు, అలాగే సర్వసంపత్ప్రదుడైనటువంటి బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మగారు, అలాగే వీరందరూ కూడా వారి వారి విమానాల్లో అందరూ కూడా దేవతలందరూ కూడా కలిసి అందరూ కూడా ఆ లంకానగరం వైపు వచ్చేశారు. వచ్చేసినటువంటి వారందరూ కూడా వారి విమానాలన్నీ కూడా ఆ యుద్ధ భూమిలో ఎక్కడైతే శ్రీరాముడు అక్కడ సీతాదేవి అగ్నిలో ప్రవేశించిందో అటువంటి ప్రాంతంలో వారి విమానాలన్నీ కూడా దిగాయి. అందరూ కూడా విమానాల్లోంచి దిగారు. దిగి ఆ రాముడిని ఉద్దేశించి అందరూ కూడా మాట్లాడుతున్నారు, రామ, అసలు నువ్వు సర్వలోకాల ఉత్పత్తికి కూడా కారణం, నువ్వు సర్వశ్రేష్ఠుడివి, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి. ఆ విషయాన్ని నువ్వు ఎలా గ్రహించలేకపోయావు? నువ్వు గ్రహించకుండా అసలు ఇటువంటి పనికి సీతాదేవిని ఇలా అగ్నిలో ప్రవేశించడానికి నువ్వు ఆవిడ ప్రవేశిస్తుంటే చూస్తూ ఎలా ఉన్నావు, అసలు చూసే ఆవిడని అలా అగ్నిలో ప్రవేశించేందుకు ఎలా ప్రేరేపించగలిగావు? ఎందుకంటే నువ్వు ఒక మానవుడిలాగా ఇలా ఉపేక్షించడం అనేటటువంటిది మాకెవరికి కూడా అర్థం కావట్లేదు. నువ్వు రావణుడు చనిపోయేంత వరకు అయితే కనుక తప్పకుండా మానవుడిలాగే ఉండాలి, ఎందుకంటే వాడు మానవుడి చేతిలోనే నిగదులవుతాడు. ఆ తర్వాత అయినా కూడా నీకు ఆ విషయం అర్థమై ఉండాలి, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆవిడెవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. అందువల్ల నువ్వు
ఈ రకంగా ఆవిడని అగ్నిలోకి ప్రవేశించమనడం కానీ లేదంటే ఆవిడని విసర్జిస్తాను అన్నట్టు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరైనది కాదు. నువ్వు అసలు ఎంత గొప్పవాడివో, నువ్వు ఏ కారణంతో ఈ భూమికి అవతరించావో నువ్వు గ్రహించలేకపోయావా అని చెప్పి అన్న తర్వాత రాముడు అన్నాడు, నువ్వు ఏదేదో చెప్తున్నావు, అయితే నేను ఇప్పటిదాకా కూడా నేను నరుణ్ణే అనుకుంటున్నాను, నేను దశరథ మహారాజు గారి యొక్క కుమారుణ్ణి అనుకుంటున్నాను, అందుకని నేను ఎవరినో ఎందుకు వచ్చానో నువ్వే చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుడిని అడిగాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వు అనేక యుగాల్లో అనేక అవతారాలతో భూమి మీద అవతరించావు, అలాగే ఈ యుగంలో ఈ త్రేతాయుగంలో నువ్వు భూమి మీద అవసరించవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే రావణుడు అనేటటువంటి ఈ దుష్టాత్ముడు ఎవరి చేత కూడా మరణం లేకుండా వరాన్ని పొంది ఉన్నాడు. వాడు కేవలం నరుల చేతిలోనూ వానరుల చేతిలోనూ మాత్రమే చనిపోడు. అందువల్ల నువ్వు నరుడుగా జన్మించి ఈ రావణుడిని నిర్జించవలసి ఉంది. అందువల్లనే ఇటువంటి అవతారంలో నువ్వు వచ్చావు. మిగిలినటువంటి కూడా కాకతాళీయంగా జరిగినటువంటివి దైవిక సంఘటనలు, కైకేయీదేవి అటువంటి వరాల్ని కోరటం కానీ, నువ్వు వనవాసానికి రావడం కానీ, సీతాదేవిని రావణుడు అపహరించడం కానీ ఇవన్నీ కూడా దైవికంగా జరిగినటువంటివి. అవన్నీ కూడా అలా జరగవలసి ఉంది. అలా జరిగితేనే రావణుడు నీ చేతిలో ఎదురవుతాడు. అందువల్ల రామ, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి. అందువల్ల నువ్వు ఆ లక్ష్మీదేవిని నువ్వు గ్రహించు, ఆవిడతో సుఖించు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పి అన్నాడు. నువ్వు రావణ సంహారం ఏదైతే నువ్వు చేయవలసి ఉందో దాన్ని చేసేసావు. అందువల్ల ఇంకా నువ్వు నీ వైకుంఠానికి నువ్వు చేరుకొని అక్కడ మళ్ళీ వైకుంఠంలో కొలువై ఉండు అని చెప్పి ఆయన అడిగాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఇలా మాట్లాడాడో వెంటనే శంకరుడు అన్నాడు, లేదు, నువ్వు ఇప్పుడే రావద్దు, ఎందుకంటే నువ్వు 11,000 సంవత్సరాలు భూమి మీద ఉండి పరిపాలించి వస్తానని చెప్పావు. అందువల్ల నువ్వు ఇప్పుడు సీతాదేవిని స్వీకరించు. సీతాదేవిని స్వీకరించి నువ్వు నీ యొక్క ఇష్టానుసారం రాజ్యం చేసి అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి యాగాలు చేసి ఆ తర్వాత నువ్వు వైకుంఠానికి వద్దు, కానీ అప్పటిదాకా ప్రజారంజకంగా నువ్వు పరిపాలించు అని చెప్పి శంకరుడు కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఆయన వాళ్ళందరికీ నమస్కరించాడు. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు అన్నాడు, ఇదిగో ఆ ప్రత్యేకమైనటువంటి విమానంలో బ్రహ్మాండమైనటువంటి తేజస్తో ఉన్నటువంటి వాడు నీ తండ్రి అయినటువంటి దశరథుడు. ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చింది? రాముడు దశరథుడిని గుర్తుపట్టడా? గుర్తుపట్టడు. ఎందుకంటే సాధారణంగా మనకి చెప్పేది ఏంటంటే ఒకసారి శరీరం అనేటటువంటిది వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అనేటటువంటిది వెళ్ళిపోతుంది. ఆత్మ అనేటటువంటిది శాశ్వతం, శరీరం అనేటటువంటిది అశాశ్వతం. అందువల్ల దశరథుడి రూపంలో ఉన్నటువంటి ఆయన ఆత్మ ఏదైతే ఉందో ఆయన వెళ్ళిపోయాడు. సశరీరంగా స్వర్గానికి ఎవరు వెళ్ళారు. అలా వెళ్ళిపోయినటువంటి వాడు స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చారు. దశరథుడు రామ లక్ష్మణులను గుర్తుపట్టగలరు, కానీ వీళ్ళు మాత్రం ఆయన్ని గుర్తుపట్టలేరు. ఆయన తేజో రూపంలో ఉంటాడు. అందువల్ల ఆయనకి ఆ మాట చెప్పి, నీ తండ్రి అయినటువంటి దశరథుడు ఆయన నువ్వు ఎప్పుడైతే వనవాసానికి వచ్చేసావో తీవ్రమైనటువంటి శోకంతో పరితపించి ఆయన ప్రాణాలు వదిలిపెట్టాడు. అందువల్ల ఆయనకి ఇటువంటి అనుగ్రహం జరిగింది. ఇప్పుడు ఆయన నిన్ను చూస్తాడు అని చెప్పి ఆయన తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడే వెంటనే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా వెళ్ళి నమస్కరించారు. అప్పుడు ఆయన వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి అన్నాడు, చాలా గొప్పగా లక్ష్మణుడు నేను అనుభవిస్తూ వచ్చాడు. నువ్వు కూడా చాలా గొప్ప కార్యాన్ని నెరవేర్చావు. దేవతలందరూ కూడా అందరికీ కూడా దుర్గమంగా ఈ దుష్టరావణుడు ఉన్నాడు. నువ్వు నీ అవతారం దీనికోసం అని చెప్పి నాకు తెలియలేదు. నీ మీద పుత్ర మొహంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఏది ఏమైనా నువ్వు ఏ కారణంతో అయితే ఈ భూమి మీద అవతరించావో దాన్ని చక్కగా నెరవేర్చుకున్నావు అని చెప్పి అన్న తర్వాత రాముడు అన్నాడు, ఇప్పటికైనా మీరు కొన్ని ప్రతిజ్ఞలు చేశారు. ఎప్పటికీ కూడా భరతుడు మీరు భరతుడిని అనుగ్రహించనని, అలాగే కైకేయీదేవి మీద కూడా అనేకమైనటువంటి శాపవాక్కులు మీరు వదిలిపెట్టారు. వాటన్నింటినీ కూడా మీరు తిరిగి వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా దైవికంగా జరిగి ఉంది, జరగవలసి ఉంది కాబట్టి జరిగింది అని చెప్పి దేవతలు మనకు చెప్పారు. కాబట్టి ఇక మీరు వారి మీద ఎటువంటి క్రోధాన్ని కానీ ఇవన్నీ లేకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించండి. ఎందుకంటే మీ పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా మాకు ఉండాలి అని చెప్పిన తర్వాత ఆయన అందరినీ కూడా ఆశీర్వదించి సీతాదేవిని కూడా శ్లాఘించి వీరందరినీ కూడా ఆశీర్వదించిన తర్వాత ఆయన తిరిగి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు, మహానుభావ, నువ్వు గొప్ప కారణంతో ఈ భూమి మీదకి వచ్చావు.
వచ్చినటువంటి వాడి రావణ సంహారంతో నువ్వు వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది పూర్తయింది. అందువల్ల నువ్వు చేసినటువంటి ఈ గొప్ప పనికి నిన్ను ఏమని ప్రశంసించగలం? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నీకు ఏమీ కూడా మేము ప్రశంసించలేము. మేమందరం కూడా నీ అదుపాజ్యంలో నడుచుకునేటటువంటి వాళ్ళం. అందువల్ల నువ్వు అనుమతిస్తే ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను. కానీ వెళ్ళే ముందు నేను చేయగలిగింది ఏమైనా ఉంటే కనుక అది చెప్పు, అది తప్పకుండా చేసేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అన్న తర్వాత ఆయన అన్నాడు, నువ్వు చేయవలసింది ఉంటుంది. అనేక మంది వానరులు నా కోసం యుద్ధంలో వచ్చి వాళ్ళ ప్రాణాలన్నీ కోల్పోయారు. నువ్వు నిజంగా నాకు ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే కనుక వానరులందరినీ కూడా బతికించు. ఎవరెవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో, ఎవరెవరైతే గాయాలతో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూరాలి. ఎవరి ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి వారి ప్రాణాలని వాళ్ళకి ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు. యమధర్మరాజు అక్కడే ఉన్నాడు, ఇంద్రుడు అక్కడే ఉన్నాడు, అందరూ అక్కడే ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ కూడా పోరాడింది కేవలం నా కోసమే. లేదంటే కనుక వీళ్ళకి రావణుడితో వచ్చి యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే లేదు. అందువల్ల వాళ్ళందరినీ కూడా పునర్జీవితంలో చెయ్యి. అదే నువ్వు నాకు చేయగలిగినటువంటి గొప్ప సాయం అని చెప్పాడు. వెంటనే ఆయన అన్నాడు, తప్పకుండా నీవు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నేను చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళందరూ కూడా పునర్జీవితం చేశాడు. వాళ్ళందరూ కూడా అప్పుడే నిద్ర నుంచి లేచినటువంటి వాళ్ళలాగా లేచి ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే ఒక్క వానరుడు కూడా ఇప్పుడు ఎటువంటి నష్టమూ లేదు. వానరులు, వల్లూకాలు, పణముతులు ఎంతమంది అయితే ఈయనకి సహాయం చేయడానికి వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరే ఉన్నారు. ఇలా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మాతలకి కూడా అనుజ్ఞ ఇచ్చాడు, నువ్వు దివ్యమైనటువంటి రథాన్ని తీసుకుని నాకెంతో సహకరించావు, ఇక నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి ఆయన కూడా పంపించేశాడు. ఇలా అందరూ కూడా దేవతలు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, అలాగే బ్రహ్మ, ఆ మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు సమయం మించిపోతుంది. వెంటనే విభీషణుడు అన్నాడు, నేను ఇంకా వెళ్ళిపోవాల్సినటువంటి సమయం ఆసనమైంది, నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే త్వరగా అయోధ్యను చేరతాను అని చెప్పి అన్నాడు. తప్పకుండా అని చెప్పారు. అదే సమయంలో అగ్నిలో ప్రవేశించినటువంటి సీతాదేవిని అగ్నిదేవుడు తీసుకుని వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రాముడితో చెప్పాడు, ఇది నేను స్వయంగా చెప్తున్నటువంటిది నీకు బ్రహ్మగారు, మహేశ్వరుడు అందరూ కూడా దేవతలందరూ కూడా చెప్పారు. నేను కూడా చెప్తున్నాను, సీతాదేవి మహాసాధ్వి, ఆవిడికి ఎటువంటి దోషము లేదు. అందువల్లే ఆవిడ అగ్నిలో ప్రవేశించినా కూడా ఆవిడకి ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ కాదు. అందువల్ల నేను రామా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నరుడుగా ఉన్నావు కాబట్టి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అగ్నిదేవుడిగా, ఈవిని నువ్వు స్వీకరించు అని చెప్పాడు. ఎప్పుడైతే దేవతలు అలాగే అగ్నిదేవుడు వీళ్ళందరూ చెప్పారో సీతాదేవిని ఈయన స్వీకరించాడు. ఆవిడ్ని ప్రేమ మీద తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్పి విభీషణుడితో చెప్పిన తర్వాత విభీషణుడు అన్నాడు, కొంతకాలం ఇక్కడే ఉండి నా ఆతిథ్యాన్ని తీసుకుని నువ్వు వెళ్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే నాకు పట్టాభిషిక్తుని చేశావు, ఎంతో అలసిపోయి ఉన్నావు నువ్వు కూడా. అందువల్ల నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండు. అలాగే నేను నా సేవకులు ఆజ్ఞాపిస్తాను, వాళ్ళందరూ కూడా నీకు మంగళ స్నానాలు చేయిస్తారు. అలా శుభ్రంగా మంగళ స్నానాలు చేసి ఆభరణాలన్నీ కూడా అలంకరించుకొని చక్కగా నువ్వు అయోధ్యకి తిరిగి వెళ్తుగానే అన్నాడు. ఆయన అన్నాడు, అది కూడని పని. ఎందుకంటే భరతుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, నేను కనుక వనవాస కాలం పూర్తయిన తర్వాత నేను కనిపించకపోతే ఆయన అగ్నిలో ప్రవేశిస్తానని చెప్పి ఉన్నాడు. అందువల్ల నేను తప్పకుండా వెంటనే వెళ్ళి భరతుడిని ఆ ప్రయత్నం నుంచి ఆపేయాలి. లేదంటే కనుక భరతుడికి నేను ఎలా ఉన్నానో తెలియదు. అందువల్ల అగ్నిలో తప్పకుండా ప్రవేశిస్తాడు. అందువల్ల భరతుడు కూడా నేను ఏ దీక్షలో అయితే ఉన్నానో అదే దీక్షలో ఉన్నాడు. అందువల్ల భరతుడు దీక్ష విరమించిన తర్వాతే నేను విరమిస్తాను. అప్పటిదాకా నేను ఈ వనవాస దీక్షలోనే ఉంటాను, ఇలాగే జటాను ఒకటి దారినే ఉంటాను. అందువల్ల నేను ఇలాగే ఉంటాను. కాబట్టి నువ్వు అటువంటి ప్రయత్నాలు ఏం పెట్టుకోవు. కానీ సుగ్రీవుడు మిగిలినటువంటి వానరాలన్నీ కూడా ఆ మంగళ స్నానాలన్నీ కూడా చేయించు అన్నాడు. వాళ్ళందరినీ కూడా మంగళ స్నానాలు చేయించారు. ఎందుకంటే యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా ఇది పగలు రాత్రి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎవరికి స్నానాలు లేవు, నిద్రలు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. అందువల్ల వాళ్ళందరూ కూడా శుభ్రంగా స్నానాలు చేశారు. అయిన తర్వాత వెంటనే నాకు వేగంగా వెళ్ళవలసినటువంటి పుష్పక విమానాన్ని తీసుకొచ్చి ఇమని చెప్పి అడిగాడు. వెంటనే పుష్పక విమానాన్ని సిద్ధం చేశారు. మనోవేగంతో ప్రయోగించగలదు, ఒక్క రోజులో అది అయోధ్యను జరగదు. వెంటనే దాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యేటటువంటి సమయంలో అందరికీ కూడా సెలవిచ్చాడు. సుగ్రీవాదులందరికీ కూడా చెప్పాడు, మీ అందరూ కూడా ఇంకా కిష్కిందకి తిరిగి వెళ్ళిపోండి, మీ భార్యా పిల్లలతో సుఖించండి అని చెప్పి అందరికీ చెప్పాడు. అయినా కూడా ఎవ్వరూ కదలలేదు, అందరూ ఒకటే ఉన్నారు.
అప్పుడు అడిగారు, మీ అందరినీ వెళ్ళిపోమంటున్నాను కదా, మీకు అనుజ్ఞ ఇచ్చాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు అన్నారు, మా అందరికీ మనసులో కోరిక ఉంది, అదేంటంటే మేమందరం కూడా అయోధ్యకు రావాలనుకుంటున్నాం. అయోధ్యకు వచ్చి నువ్వు భరతుడిని ఎలా కలుస్తావు, ఎంత గొప్పగా నేను పట్టాభిషిక్తుని చేస్తారు, ఇవన్నీ కూడా మా కళతో మేము చూడాలనుకుంటున్నాం. అందువల్ల మా కోరిక కాదనప్పుడు మేము అయోధ్యకు వచ్చిన, ఎందుకంటే కొన్ని కోట్ల వానరాలు ఇంతకు ముందు చెప్పారు, ఎన్ని కోట్ల మంది యుద్ధం చేయడానికి వచ్చారు, వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఎవరికీ ఇబ్బంది కలిగినట్టే. ఎందుకంటే ఎంతమంది చనిపోయారో వాళ్ళందరూ కూడా పనులు చేతులు ఎత్తుకారు, వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము అయోధ్యలో ఎవరిని ఇబ్బంది పెట్టాం, మేమందరం కూడా ఒక చోట ఉంటాం, కానీ నీ పట్టాభిషేకాన్ని చూస్తాం. పట్టాభిషేకం చూసిన తర్వాత మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాం, కానీ పట్టాభిషేకం చేసేదాకా మా అందరినీ కూడా నువ్వు అయోధ్యకు రాని అని చెప్పి వాళ్ళందరూ కూడా రాముడిని ప్రార్థించారు. ఆయన అన్నాడు, తప్పకుండా మీ అందరూ కూడా ఇదే పుష్పక విమానంలో నాతో బయలుదేరండి. అలాగే విభీషణుడు కూడా చెప్పాడు, నువ్వు నీ అమాత్యులతో కలిసి, ఎందుకంటే విభీషణుడు ఆయన వెనకాల నలుగురు అమాత్యులు, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి రాముడికి సహాయకులుగా ఉన్నారు. అందువల్ల మీ అందరూ కూడా రండి, మనందరం కూడా వెంటనే బయలుదేరి అయోధ్యకి తిరిగి ప్రయాణం అవ్వం. అయోధ్యకి వెళ్ళిన తర్వాత నా పట్టాభిషేకం చూసిన తర్వాత మీ అందరూ కూడా వెళ్ళిపోదురు, కానీ తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, మీరు కూడా నాతో బయలుదేరండి అని చెప్పాడు. ఇలా సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు, అలాగే వానర సైన్యము, బంధువుకములు వీళ్ళందరూ కూడా పుష్పక విమానాన్ని అధిరోహించారు. విభీషణుడితో సహా ఆయన అమాత్యులతో సహా వీరందరూ విమానాన్ని అధిరోహించి వీరందరూ కూడా ఆ లంక నుండి అయోధ్య వైపు అందరూ కూడా తమ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయనిదీర్ఘినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.